విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్య మోడీ గారు చెప్పినట్టుగా ఫ్రాన్స్లో 5 years పోస్ట్ స్టడీ వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నారు. ఇది ఎలా ఉంటుంది అక్కడ ఫ్రాన్స్లో? ఇది అక్కడ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారో ఇవాళ తెలుసుకుందాం. ఇప్పటివరకు దాదాపుగా 12,000 మందికి పైగా మందిని విదేశాలకి పంపి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసినటువంటి మన విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ గారు. సార్, ఈ మధ్య రీసెంట్గా మోడీ గారు అన్నారండి, సో ఫ్రాన్స్లో కనుక అయితే 5 years పోస్ట్ స్టడీ వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నారండి. సో దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా ఇవాళ మాట్లాడుకుందాం సార్. ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఫ్రాన్స్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ ఇండియా అండి. అయితే మనకి యాక్చువల్గా ఇఫ్ యూ సీ మనకి చాలా మటుకు రక్షణ సంస్థకు సంబంధించి వీ విల్ టేక్ సో మెనీ బిగ్ డీల్స్ విత్ దెమ్. అయితే వీళ్ళు గివ్ అండ్ టేక్ పాలసీస్ ఉంటాయి. సో వీ గివ్ దెమ్ మనీ ఫర్ సమ్ థింగ్స్ అండ్ దే ఆల్సో రిలాక్సేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది గతంలో కూడా ఉండింది, కాకపోతే థ్యాంక్స్ టు మోడీజీ యాక్చువల్లీ దీనివల్ల నేను కొద్దిగా ఎక్కువ ప్రామాణిక యాక్చువల్గా ఏంటంటే ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్స్ బేసికలీ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు విధాలుగా ఉంటాయి. అయితే ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ దే ఆల్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ప్రైవేట్ అయినా కూడా ఇన్ దిస్ కంట్రీ యాక్చువల్లీ ఫ్రెంచ్ గవర్నమెంట్ అంటే చాలా క్లోజ్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మానిటర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి యావరేజ్ బ్యాడ్ క్వాలిటీ యూనివర్సిటీస్ ఉండవు. ఆల్ ది యూనివర్సిటీస్ వాట్ వీ డీల్ విత్ ఫ్రెంచ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్ ఫండెడ్ ఆర్ ద ప్రైవేట్, బట్ దే ఆల్ హ్యావ్ టు డూ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది బేస్ లైన్. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ కోర్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మన వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే అక్కడ వెళ్ళాక నేను ఎంత ఫాస్ట్గా సెటిల్ అవ్వగలుగుతాను అండ్ ఎంతవరకు నాకు రిటర్న్స్ రాగలుగుతాయి. బికాజ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పాయింట్ వాట్ వన్ షుడ్ ఫోకస్. అయితే ఫ్రాన్స్లో ఏంటంటే మనకి అతి తక్కువ ఫీజు హార్డ్లీ ఒక 6 lakhs to 7 lakhs per year నుంచి మాక్సిమం ఒక 12 lakhs లోపు, ఎస్ ఒక 12 to 14 lakhs లో 2 years మాస్టర్స్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్లో ఎలా అంటే ఇట్స్ ఓన్లీ లైక్ 8.5 lakhs లో 2 years మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో అది తక్కువ కాస్ట్లో వీళ్ళు చదువుకున్న తర్వాత ఈ చదివేటప్పుడు కూడా ఏంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు స్టూడెంట్స్కి వైల్ దే స్టే దే ప్రొవైడ్ హౌసింగ్ స్టైపెండ్ అంటే సబ్సిడీ ఇస్తారు. ఆల్మోస్ట్ లైక్ 30% ఆఫ్ ద రెంట్ మనం ఏదైతే పే చేస్తామో అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, హౌసింగ్ సబ్సిడీ. దీంతో పాటు అంటే ఇండియన్స్కి మాత్రమే ఎక్కువ ఇస్తున్నారు అది. దాంతో పాటుగా ఇప్పుడు ఫ్రాన్స్లో కోర్స్ అయిపోయిన తర్వాత ఆ దేశంలో 2 సంవత్సరాలు మనం స్టే బ్యాక్ అయిపోయి అక్కడ జాబ్ వెతుక్కోవడం కోసం పోస్ట్ స్టడీ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దిస్ ఎ బ్యూటిఫుల్ వీసా కాల్డ్ అలుమ్నై వీసా. అలుమ్నై వీసా ఏంటంటే ఫ్రాన్స్ యాక్చువల్లీ దే డోంట్ వాంట్ ద పీపుల్ టు గో అవుట్ ఆర్ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్. కాబట్టి ఫ్రాన్స్ లో ఉండడము, ఫ్రాన్స్ తో సంబంధించి వ్యాపారాలు చేయడం, వీటి కోసం ఏంటంటే ఫ్రాన్స్ లో ఈ ఫస్ట్ 2 years ఆఫ్ మాస్టర్స్ ఆర్ 1 year మాస్టర్స్ అయిపోయాక దే గెట్ 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్. దాని తర్వాత ఇంకో 5 years దే గెట్ ద అలుమ్నై వీసా. ఈ 5 తో పాటు 2 కూడా అలా ఉంటది, అంటే 7 years స్టడీస్ కాకుండా ఫస్ట్ 2 years స్టడీ, తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్. ఈ 4 years తర్వాత ఇంకో 5 years ఇస్తాడు, 9 years వీసా. దట్ ఈస్ ఇట్. సో ఈ 9 years వీసా అనేది స్టూడెంట్ దొరకడం జరుగుతుంది. ఈ 5 yearsలో ఇక మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడైనా అంటే ఈ 5 yearsలో ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు. ఈ లోపు మనం ఫ్రాన్స్లో కనుక అక్కడే ఫుల్ టైం వర్క్ చేసినట్లయితే ఆర్ అక్కడే బిజినెస్ మనం సెటప్ చేస్తే కనుక మనకి బై ద టైమ్ దే కంప్లీట్ దిస్ 9 years దే గెట్ ఎ పిఆర్. సో మనకేంటంటే ఒక ఫ్రాన్స్ వీసా అంటూ వస్తే కనుక షార్ట్గా ఈ 9 ఏళ్ళ టైం ఉంటుంది. తర్వాత ఫ్రాన్స్లో ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే కొంత ఒకటే మొత్తం ఆ కంట్రీలో ఒకటే నెగిటివ్ పాయింట్ చెప్పొచ్చు ఏంటంటే అది ఫ్రెంచ్ లాంగ్వేజ్. అది తప్ప మన భారతీయులకు వేరే ఛాలెంజ్ ఏమీ లేదు. బట్ ఫ్రెంచ్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఈరోజు యాక్చువల్గా చాలా మనము ఇక్కడ ఒక మంచి స్టాండర్డ్ స్కూల్స్ చూస్తే ఫ్రెంచ్ విల్ బి ద సెకండ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ ఆర్ ఫ్రెంచ్ ఆర్ ఇది ఎక్కువ ఉంటుంది. ఫ్రెంచ్ చాలా మంది చేస్తున్నారు. అండ్ ఫ్రెంచ్ యాక్చువల్గా ఏంటంటే లైక్ పెద్ద కష్టమైన లాంగ్వేజ్ ఏం కాదు. అండ్ అది కూడా వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్కి మనకి ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ ఫ్రాన్స్ దే టీచ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ 6 months ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలా కాకుండా ఇండియాలో నుంచి ఇక్కడి నుంచి మనం ద డే వెన్ యూ డిసైడ్ ఎస్ ఐ వాంట్ టు టేక్ అప్ ఫ్రాన్స్ యాజ్ మై స్టడీ డెస్టినేషన్, అప్పటి నుంచి మనం సింపుల్గా డ్యూలింగో యాప్స్ కానీ లేకపోతే ఇఫ్ దే కాంటాక్ట్ ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ అలియన్స్ ఫ్రాన్సెస్
ఆఫీస్, వాళ్ళు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు ఇండియాలో. సో దే హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఎక్కడికైనా వెళ్ళి ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా పికప్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా ఈజీగా వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కనుక నేర్చుకుంటే అటు ఇటు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వీసా అనేది పిక్ అవుతుంది. ఎస్, అబ్సల్యూట్లీ అండి. టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్లో ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది చదువుకోవడానికి? సో ఇంతకుముందు నేను ఫస్ట్ మన ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఫ్రెంచ్ గ్రాడ్యుయేట్, సో లాజిక్ అంతే. అయితే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ యూనివర్సిటీ ఆల్సో బై డిఫాల్ట్ దే ప్రమోట్ ఇంటర్న్షిప్. సో ప్రతి యూనివర్సిటీ కూడాను మన కోర్స్తో భాగంగా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం వల్ల మన స్టూడెంట్స్కి చాలా ఈజీగా వాళ్ళు అక్కడ లోకల్గా కంపెనీస్లో ప్లేస్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు సబ్జెక్టివ్ స్కిల్స్ని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి ఒక రియల్ వరల్డ్ సినారియోలోకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇలా వర్క్ చేస్తారో ఆటోమేటికలీ దే హ్యావ్ దర్ జాబ్ ఎక్స్పోజర్. దాని తర్వాత చాలా కంపెనీస్లో ఎలా జరుగుతుందంటే వీళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్ ఒక 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 6 months తర్వాత ఓకే మై జాబ్ ఇస్ డన్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ గెట్ మై డిగ్రీ మెమో. అయితే ద సేమ్ కంపెనీ దే వుడ్ స్టిల్ కంటిన్యూ ద సేమ్ ప్రాజెక్ట్. అప్పుడు వాళ్ళు కొత్త రిసోర్స్ తీసుకునే బదులు ఇదే క్యాండిడేట్కి ఎవరైతే ఆల్రెడీ ఒక 6 months ఎక్స్పీరియన్స్ పర్సన్ తనకే జాబ్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయారిటీ చూపిస్తారు. సో ఇలా వాళ్ళకి ఈజీగా వాళ్ళు షార్ట్ కట్ అనమాట టు ఫైండ్ ఎ జాబ్. అది కాకుండా ఇంతకుముందు చెప్పినట్లు ఇట్ విల్ బి యూ హ్యావ్ 2 years ఆఫ్ టైమ్ టు జస్ట్ ఫైండ్ ఎ జాబ్. అండ్ దట్ టు ఫ్రాన్స్ వీసా అవుతుందో దాన్ని షెంజన్ వీసా అంటాం. So automatically along with France you also have another 26 countries in your hand to find the job. So automatically మీకు ఇన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ వీసా ఇస్తున్నారు, ప్లస్ మీకు ఆల్రెడీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. అండ్ ఫ్రెంచ్, స్విట్జర్లాండ్లో కొంత భాగం ఫ్రెంచ్ మాట్లాడతారు. దెర్ ఆర్ సర్టన్ కంట్రీస్ వేర్ ఫ్రెంచ్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంగ్లీష్ యూరోప్లో చాలా కంట్రీస్ ఇవాళ రేపు మాట్లాడుతున్నారు. కాబట్టి ఫైండింగ్ ఎ జాబ్ ఈజ్ నాట్ ఎ రియలీ హెక్టిక్ థింగ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ జస్ట్ ఫోకస్డ్ ఆన్ యువర్ స్టడీస్. కొంత మనం స్టడీస్ మీద ఫోకస్ చేసినట్లయితే కనుక ఫ్రాన్స్లో ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయండి. సార్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి పర్టికులర్గా మాట్లాడాలి అంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ మనకి? సో యాక్చువల్గా ఫ్రాన్స్లో అండి మనకి చాలా మంది స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక అపోహ ఏంటంటే ఓన్లీ నాకు ఫ్రెంచ్ వస్తేనే జాబ్ వస్తుందేమో అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. బట్ ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ దెర్ ఆర్ సో మెనీ జాబ్స్ యాక్చువల్లీ ఎంఎన్సీస్లో ఇవాళ రేపు ఇంగ్లీష్ ఈజ్ యాక్చువల్లీ వైడ్లీ స్పోకెన్. సో లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ ఎ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ అ స్కిల్ సెట్. బట్ అది కూడా లాంగ్వేజ్ కూడా వస్తే ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఫ్రాన్స్లో చాలా వెల్ సెటిల్ అయి ఉన్నారు. అండ్ ఫ్రాన్స్ ఏంటంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఓన్లీ ప్యారిస్ విచ్ ఇస్ డెవలప్డ్. సో వీ హ్యావ్ లియోన్, టొలూజ్, నైస్, there are so many cities actually. France ఏంటంటే యాజ్ ఎ కంట్రీ హోల్గా డెవలప్ అయ్యింది అండ్ ఇట్స్ అ హార్ట్ ఆఫ్ యూరప్. సో ఇక్కడ ఏంటంటే ఇట్ షేర్స్ ఇట్స్ బౌండరీస్ విత్ మోస్ట్ ఆఫ్ ద అదర్ యూరోపియన్ parts and France is actually happens to be the business capital of Europe. So automatically ఏంటంటే ఇక్కడ నుంచి బిజినెస్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. దాని ద్వారా ఆబ్వియస్లీ స్టూడెంట్కి జాబ్ స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ ఫ్రాన్స్లో ఏంటంటే లైక్ రేంజింగ్ ఫ్రమ్ ఫ్యాషన్, ఐటీ, మెకానికల్, ఎవ్రీ ఫీల్డ్, నో మ్యాటర్ విచ్ ఆర్ ద ఫీల్డ్ యూ ఆర్ ఫ్రమ్. సో ప్రతి ఫీల్డ్కి కూడా మంచి జాబ్ స్కోప్ అయితే ఉంది. కాబట్టి మన స్టూడెంట్స్కి చాలా మందికి యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ వీసా బై ద వే. ఇప్పుడు చాలా కంట్రీస్లో ఏంటంటే మనకు వీసా అయిపోతుంది అంటే భయపడతారు కదా. సో ఇక్కడ ఆ భయం లేకుండా హ్యాపీగా యూ కెన్ టేక్ యువర్ టైం. మీరు నాకు ఈ ఫీల్డ్ నచ్చింది, నచ్చలేదు, ఇంకో ఫీల్డ్ వెతుక్కోవడానికి ఎందుకు వీసా అనేది మనకి టెన్షన్ లేదు. ఇప్పుడు చాలా దాంట్లో కొంతమంది స్టూడెంట్స్కి నచ్చినా నచ్చకపోయినా దే ఆర్ ఫోర్స్డ్ టు డూ దట్. ఇప్పుడు కొంతమందికి అమెరికాకి వెళ్ళినప్పుడు H1B అంటే ఐటీ మీద వస్తుంది. సో ప్రెషర్ వచ్చేసి పరిస్థితి ఏంటి, చదివింది బయోటెక్నాలజీ అవుతుంది, ఫార్మసీ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే వర్క్ చేసేది మాత్రం ఐటీ అవుతుంది. సో ఫ్రాన్స్లో మాత్రం అలాంటి షిఫ్టింగ్ కాకుండా వాళ్ళ ఫీల్డ్కి సంబంధించిన జాబ్ వాళ్ళకి చేసుకునేంత వరకు వీళ్ళకి వీసా టెన్షన్ లేదు. కాబట్టి దే కెన్ డెఫినెట్లీ టేక్ ద టైం. అప్పటికప్పుడు ఏంటంటే టైం బింగ్లీ కొంత జాబ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి కావాల్సిన ఫీల్డ్లో వీళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఫ్రాన్స్లో కనుక కెరియర్ ఆపర్చునిటీస్ చూడాలి అనుకున్నా, చదువు కోసం వెళ్ళాలి అనుకుంటే వీళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్స్ అవి ఏ టైంలో ఉంటుందండి? షూర్ అండి. యాక్చువల్గా మనకి ఫ్రాన్స్ అనేది బేసికలీ చాలా కంట్రీస్లో IELTS, TOEFL, GRE, GMAT ఇలాంటి రకరకాల పరీక్షలు కావాలి. బట్ ఫ్రాన్స్లో చదువుకునే విద్యార్థికి ఇటువంటి ఏ పరీక్షలు అవసరం లేకుండా నేరుగా విత్ MOI అంటే మన ప్రీవియస్ స్టడీస్ మనం ఇంగ్లీష్లో చేసినట్లయితే ఆ కేవలం MOI సర్టిఫికేట్ తోటి మనం యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ టు బి రిటన్ ఫర్ దిస్. ఓకే, MOI తో వెళ్ళిపోవచ్చు. MOI తోటి చేసుకుంటాం. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనకు ఆటోమేటికల్ అక్కడ కూడా ఇంగ్లీష్ ప్రోన్ స్టడీస్ కాబట్టి ఆటోమేటికలీ మీకు వితౌట్ ఎనీ ఎగ్జామ్స్ వీ కెన్ డైరెక్ట్లీ అప్లై. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మన అప్లికేషన్ చేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు.
ఇచ్చిన తర్వాత వీసా అప్లై చేసేటప్పుడు దేర్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఇంటర్వ్యూ ఉంటుంది, సిఎఫ్ ఇంటర్వ్యూ అని క్యాంపస్ ఫ్రాన్స్ ఇంటర్వ్యూ ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఇంటర్వ్యూ తీసుకుంటారు. సో ఇక్కడ పెద్ద ఇంటర్వ్యూ అనగానే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం చూసేది ఏంటంటే అసలు మీకు రైట్ ఐడియా ఉందా, అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు, అసలు మీరు ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్గా ఉన్నారా, ఇలా చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళు అడుగుతారు. ఇట్ ఈస్ నాట్ ఎ రియలీ టఫ్ నట్ టు క్రాక్ ఇంటర్వ్యూ. మనకు ఒక పాజిటివ్ ఐడియాతో మనం వెళ్తే కనుక ఖచ్చితంగా యూ విల్ ఈజీలీ క్రాక్ దట్ ఇంటర్వ్యూ. ఎందుకంటే యూఎస్ వీసా క్రాక్ చేయాలి అంటే చాలా ఈ రోజు పానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి సక్సెస్ రేట్ ఆఫ్ వీసా ఇస్ క్వైట్ గుడ్. సో చిన్న ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మనం వీసా విఎఫ్ఎస్లో ఫైల్ చేస్తే విత్ ఇన్ 1 month విల్ గెట్ ద వీసా. సో వీసా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఒక 1 year ముందు నుంచి పెద్దగా ప్లాన్ చేయాల్సిన అంత నెసెసిటీ అయితే ఏం లేదు. మనం అనుకున్న వెంటనే ఇక్కడ వెంటనే రోలింగ్ ఇంటెక్స్ ఉంటాయి. సో వేర్ యాక్చువల్లీ వీ హ్యావ్ ద మేజర్ ఇంటెక్ ఇన్ సెప్టెంబర్ ఫాలోడ్ బై జనవరి అండ్ దెన్ మార్చ్, మే, సెప్టెంబర్ అగైన్. సో ఇది ఒక సైకిల్ ఆఫ్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి రౌండ్ ద ఇయర్. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే ఒక 2 to 3 monthsలో కూడా మనం వెంటనే అడ్మిషన్ తెచ్చుకొని ప్రొసీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఫ్రాన్స్లో చదవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్న విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం. ప్లెజర్ అండి.